ఏదైనా కొదువుగా ఉన్నది అని ఆలోచన చేసినప్పుడు ప్రేమను లేకుండా ఉండుటే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ప్రేమ అనేటువంటిది కరువైపోయింది, ప్రేమలు లేవు. అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చింది? లూకా సువార్త 9వ అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే అక్కడ శిష్యులు తమలో తాము తర్కించుకుంటున్నారు. అక్కడ ఏమనుకుంటున్నారంటే తమలో తాము ఎవరు గొప్పవారు అనేటువంటి ఒక విషయము వారి మధ్యలోకి వచ్చింది. ఒకసారి చదువుతారు ఆ వాక్యాన్ని. 9వ అధ్యాయము లూకా సువార్త 46వ వచనంలో తమలో ఎవరు గొప్పవారు అని వారిలో తర్కము పుట్టగా యేసు ప్రభు వారు వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన వద్దకు నిలబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరు చేసుకున్నవాడు నన్ను చేసుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేసుకున్నని మీ అందరిలో ఎవడు అల్పుడై ఉన్ననో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించుకుందాం. ఎందుకంటే వాక్యం అందరికీ తెలుసు, అందరం బోధించేటువంటి వాళ్ళు. ఎవరైనా గొప్పవారు కాదు, లేకపోతే మీకంటే నేనేదో పెద్ద మరి థియాలజీ చదువుకొని వచ్చి బోధించేటువంటి వాడు కాదు, మీలో ఒకడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఈ విషయము ఎందుకు యేసు ప్రభు వారు చెబుతున్నారంటే ప్రత్యక్షంగా తనతో ప్రయాణం చేస్తూ తనతో ఉన్నటువంటి తన శిష్యుల యొక్క హృదయములో ఉన్నటువంటి అంతరంగ రహస్యములు ఎరిగి వారి ఆలోచనలు ఎరిగి ఇక్కడ వచ్చేసరికి సందర్భానుసారంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి చెప్పామనుకోండి, మనం ఏం చేస్తామంటే విని వదిలేస్తాం. రెండోసారి చెప్పామనుకోండి, ఓహో చెబుతున్నారు కదా అనుకుంటాం. మూడోసారి చెప్పినప్పుడు కొంచెం ఆలోచనలోకి వస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ లూకా సువార్త నుండి యోహాను సువార్త వరకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు, అనేకమైనటువంటి సూచక్రియలు జరిగించారు. ప్రత్యక్షముగా తనకు జరిగినటువంటి ప్రతి సంఘటనలో తనను తాను తగ్గించుకొని తన తండ్రి అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు కూడా గమనించారు. అయినప్పటికీ వారిలో మార్పు అనేటువంటిది కనిపించలేదు. వారిలో మార్పు లేకుండా ఉండటం వలన యేసు ప్రభు వారు ఆయన గద్దించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు, ఖండించవచ్చు, లేదా ఈ సేవకు మీరు సరి అయినటువంటి వారు కాదు అని చెప్పి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కూడా పంపించి వేయవచ్చు. కానీ ప్రాక్టికల్గా అలా చేస్తే ఏమవుతుందంటే పరమతండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని లోకమునకు పంపించినటువంటి ఉద్దేశం నెరవేరదు. ఆయన వచ్చిందెందుకు? ఈ భూమి మీదకి అసలు నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి శాంతి, సమాధానము, సహనము, దయగలిగినటువంటి దేవుడు కనుక వారికి మరొకసారి హితబోధ చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమిస్తున్నారంటండి? క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నారు. బైబిల్లో మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటిది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఆజ్ఞ. నేటి ఈ కాలంలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని దయగలిగినటువంటి ఆజ్ఞను మనము నెరవేర్చేటువంటి వారముగా ఉంటున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ
నెరవేర్చుట అనేటువంటిది మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, దేవుడు పరలోక సంబంధి, పరలోకములకు సంబంధించినటువంటి మర్మములు బోధిస్తున్నప్పుడు ఆయనను వెంబడిస్తున్నటువంటి వారమైనటువంటి మనము మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని అంగీకరించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. రెండు చేతులలో అలాగే గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని మనము అంగీకరిస్తేనే ఆయన ఆజ్ఞను మనం నెరవేర్చగలం, లేకపోతే చేయలేము. ప్రియమైనటువంటి వాళ్ళ అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరించి ఆయన ఆజ్ఞను అమలుపరచటకు సేవకులుగా మనల్ని పిలుస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ సేవ చేస్తున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళ ఎంతవరకు నిన్న ఒక పోస్ట్ చూశాను వాట్సాప్లో. పాస్టర్ గారి పిల్లలు పాస్టర్ గారు అయితే సంతోషపడతారంట. ఎంతమంది చూశారో గారు అనేది. ఒక విశ్వాసి కుమారుడు కానీ కుమార్తె కానీ సేవకు వచ్చినప్పుడు ప్రజలు కానీ సేవకులు కానీ అంత ఇష్టపడరంట. కారణం ఏంటో నాకైతే తెలియదు. కానీ ఇది ఒక విషయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన బిడ్డల ఎడల మనం ఎంత ప్రేమ కలిగినటువంటి వారముగా ఉంటామో, తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి తన పనిని మనకు అప్పచెప్పినప్పుడు తన ఆజ్ఞను అమలుపరచవలసినటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటున్నదని చెప్పి మనం గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు కుటుంబాల్లో మనం చూద్దాం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి కుటుంబంలో కూడా ఏదైనా పొదువుగా ఉన్నదంటే ప్రేమలు అనేటువంటివి లేకుండా ఉంటే. అందుకే మత్తయి సువార్త 24:12 చూసినట్లుగా అయితే యేసు ప్రభువు ఒక చక్కని మాట్లాడారు. అక్రమము విస్తరించడం వలన ఏమవుతుంది అంటే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అక్రమము ఎప్పుడు విస్తరిస్తుంది? మనిషిలో ప్రేమ లేనప్పుడు, స్వార్థము, అసూయ, కక్షలు ఇవన్నీ మనుషులోకి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాయో, ఈ ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే అక్రమము విస్తరిస్తుంది. అంటే అన్న లేదు, తమ్ముడు లేదు, అమ్మ లేదు, నాన్న లేదు. ఈ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఈ రక్త సంబంధంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రక్కకి వెళ్ళిపోయి ఏం జరుగుతుందంటే అక్కడ ద్వేషము మన హృదయంలోకి ఎప్పుడైతే వస్తుందో, ఈ ద్వేషము వచ్చిన వెంటనే మనలో ఒక దేవునికి విరోధమైనటువంటి ఆలోచన ప్రారంభమవుతుంది. ప్రారంభమైపోయి అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళకి అందరికి కూడా మనం విరోధముగా ఆలోచన చేస్తుంటాం. ఆలోచన ఎలా ఉంటుంది? ఆధిపత్యం పోరు ఉండొచ్చు, అధికారం గురించి ఉండొచ్చు, మూడవదిగా మరి ఆస్తిపాస్తుల విషయంలో కూడా అయి ఉండవచ్చు. వీటన్నిటిని కూడా గమనంలోకి తీసుకొని రాబోయేటువంటి కాలంలో ప్రజల మధ్యన ఏ విధమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అని చెప్పి ఉన్నవాడును అనువాడును అల్పయు ఉమేగయు మొదటివాడును కడపటివాడును ఇదిగో నేను మృతుడైతుని కానీ యుగములకు సజీవుడైనటువంటి దేవుడు అయినటువంటి యేసు ప్రభువారు మనుషుల యొక్క హృదయ ఆలోచన కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి మీకు నేను క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నాను. చూద్దాం వాక్యంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 17:12 మనం చూసినట్లుగా అయితే అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించడం వలనే నా ఆజ్ఞ. చూడండి, ఇది దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. యేసు ప్రభువు ఏదో నోటి మాటలు కాదండి. ఈ పరిశుద్ధ జీవ గ్రంథంలో మానవుడు ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా దేవుని దయగల మాటలు జ్ఞాపకం చేసుకుని ఆయన ఆజ్ఞను నెరవేర్చినట్టు బద్ధులమై ఉండాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం
ఒక మాట జ్ఞాపకం